వీడియో ద్వారా కన్యా రాశి వారికి ఎక్స్క్లూజివ్గా అంటే కంప్లీట్గా ఏ విధంగా ఉంటుంది అంటే కన్యా లగ్నానికి కానీ కన్యా రాశికి కానీ ఏ విధంగా ఉంటుంది వాటి యొక్క భావాలు కానీ అలాగే ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలైనటువంటి ఉత్తర హస్త చిత్తా నక్షత్రాల వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు అన్న అంశాల్ని ఎక్స్క్లూజివ్గా తెలియజేయబోతున్నానండి. ఇంతకుముందు వీడియోలో మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి, కర్కాటక రాశి వారికి, సింహ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎక్స్క్లూజివ్గా అన్న విషయాల్ని వీడియో ద్వారా తెలియజేశాను. ఒకవేళ ఇంతవరకు ఎవరైనా చూడకుండా ఉంటే తప్పనిసరిగా ఒకసారి చూడగలిగితే మీకు కొన్ని రహస్యాలు తెలుస్తాయి. ఇప్పుడు కన్యా లగ్నం కానీ కన్యా రాశి కానీ మనం తీసుకున్నట్లయితే కాలపురుషునికి రణ రుణ రోగ స్థానం అవుతుందండి. అంటే 6వ భావాన్ని సూచిస్తుంది. అంటే ఈ 6వ భావం అనేది కాలపురుషునికి 6 అయినప్పుడు అందులో ఉన్నటువంటి భావాలను బట్టి మనం చూసినట్లయితే అనారోగ్యం కానీ శత్రు బాధలు కానీ అలాగే చెప్పాలంటే అప్పు సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ కలగడము, వీటన్నిటిలో ఒక పోరాడే విధంగా ముందుకు వెళ్ళడము, గొడవలు రగడలు రచ్చలు కలగడము అనేది సంభవించడమే కాకుండా ఒక స్థిరమైనటువంటి ఆలోచనలు లేని ఒక రాశిగా దీన్ని పరిగణించడం జరుగుతుందండి. అంటే ఇది ఒక భూతత్వ రాశి అని కూడా చెప్పొచ్చు. అలాగే చరస్థిర ద్విస్వభావ రాశుల గురించి చెప్పినట్లయితే ఇది ద్విస్వభావ రాశిగా చెప్పడం జరుగుతుంది. అంటే కన్యా రాశికి కానీ లేక బుధుని ఆధిపత్యము ఉన్నప్పటికీ ఇది మిథున రాశికి కూడా బుధుని ఆధిపత్యమే ఉంటుంది కదా. మరి ఈ రెండింటిలో కూడా బుధుని ఆధిపత్యము ఏ యొక్క రాశిపై అధికంగా ఉంటుందంటే మిథున రాశి కన్యా రాశికి చూసినట్లయితే కన్యా రాశి త్రికోణ మూల రాశి అవుతుందండి. అంటే మూల త్రికోణ రాశి అని కూడా చెప్తారు. అయితే ఎక్కువ ప్రభావం ఒక బుధుని యొక్క దశ జరుగుతున్నా అంతర్దశ జరుగుతున్నా దశాభుక్తులు జరుగుతున్నప్పటికీ కూడాను బుధుడు మిథున రాశికి అలాగే కన్యా రాశికి అధిపతి అయినప్పటికీ త్రికోణ మూల రాశి అయినటువంటి కన్యా రాశి మీదనే ఎక్కువ ప్రభావాన్ని చూపించడం జరుగుతుందండి. ఎందుకంటే మూల త్రికోణమైంది కనుక. అయితే ఈ యొక్క కన్యా రాశికి ఇంతకుముందు చెప్పినట్టుగా భూతత్వం ఉండడం, ద్విస్వభావ రాశిగా ప్రవర్తించడం జరుగుతుంది. అయితే ఇది ఒక ప్రేమ రాశి అండి, ఒక కామరాశి అని కూడా చెప్పొచ్చు. అంటే ఎందుకు అలా చెప్తున్నాను అనేది వివరంగా మీరు చక్కగా వింటూ వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశాలు ఏమిటి, ఏమేమి రహస్యాలు ఉంటాయి అనేది కానీ మనం పరిశీలించగలిగితే ఈ కన్యా రాశి వారు దేన్నైనా పోరాడి సాధించగలిగితే అందులో ఉత్తమమైనటువంటి విజయాల్ని పొందటంలో ఎలాంటి సందేహమే ఉండదండి. ఎందుకంటే కన్యా రాశే అన్ని కష్టాలను తెప్పించే రాశి, కన్యా రాశే అత్యుత్తమైనటువంటి పదవులను కానీ ఉత్తమమైన స్థానాన్ని కానీ ఇవ్వగలిగే రాశిగా చెప్పడం జరుగుతుందండి. అంటే మీరు ఏదైనా ఒక దాన్ని విజయాన్ని పొందాలనుకుంటే మొదట పోరాడాలండి. పోరాడి పోరాడి అందులో సక్సెస్ని మీరు చూడగలిగితే ప్రపంచమే మిమ్మల్ని తిరిగి చూడగలిగే శక్తి ఈ కన్యా రాశి వారికి అందిస్తుందండి. ఇది మనం గమనించాలి. ఈ కన్యా రాశి మీద డిఫాల్ట్ గానే శని యొక్క శాపం అనేది ఉంటుందండి. అంటే కన్యా రాశికి చెందినటువంటి వారు తప్పనిసరిగా శని శాపాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే బుధుడు ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు కనుక. బుధుడు ధనిష్టా నక్షత్రంలో పుట్టడం, శని యొక్క శాపంతో సంచరించడం జరుగుతుంది కనుక డిఫాల్ట్ గానే కన్యా రాశి వారికి శని యొక్క శాపం ఉంటుంది. అందుకని చూడండి, ఈ కన్యా రాశిలో పుట్టినటువంటి వారి కుటుంబంలో తప్పనిసరిగా ధనిష్టా నక్షత్రములో గాను అలాగే స్వాతి నక్షత్రము పునరుషు నక్షత్రంలో పుట్టిన వారు తప్పనిసరిగా ఉంటారండి.
ఒకవేళ లేకపోతే మీది కన్యా రాశే కాదు, లేదా కన్యా లగ్నమే కాదండి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. అయితే వీరి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, వీరు వారి పక్కన ఉన్నటువంటి స్థలాల్ని ఆక్రమించడం లేదా అపహరించడం, అంటే ఇంకా కట్టలేదు కదా వాళ్ళ ఇల్లు, ఒక 2 అడుగులు ఆక్రమించేస్తాంలే అనేసి ఆక్రమించేయడం, లేదా కొంతమంది ఎక్కువ మోతాదులో కూడా కబ్జా చేయడము, అంటే ఆక్రమించడమే కబ్జా చేయడం, ఇలాంటివి చేస్తుంటారండి. అయితే వీరు చేయడమే కాదు, వీరి స్థలాన్ని కూడా వేరే వారు కూడాను ఇలాగ అపహరించడానికి అవకాశాలు కనబడతాయండి. ఇది మనం గమనించాలి. అలాగే మనం చూసినట్లయితే ఈ యొక్క కన్యా రాశి లేదా కన్యా లగ్నానికి చెందినటువంటి జాతకులు ముఖ్యంగా పండితులు గాను, జ్యోతిష్యం తెలిసినటువంటి వారు గాను, అలాగే ఒక వ్యవసాయం చేసేవారుగా కూడా ఉంటారు. వీరు బుక్ షాపులు పెట్టుకోవడం కానీ, అలాగే చెప్పాలంటే ఒక లైబ్రరీ మెయింటైన్ చేయడం కానీ, ఇలాంటివి వీరి యొక్క వృత్తులుగా చెప్పొచ్చండి. అంటే ఒక జిరాక్స్ షాప్ పెట్టుకోవడం కానీ, ఒక అకౌంటెంట్ గా పనిచేయడం కానీ, అంటే చార్టెడ్ అకౌంట్స్ అంటారు కదండి, అలాగా వృత్తుల్లో ఉండడం కానీ జరుగుతుంది. సినిమా డైరెక్టర్స్ గాను ఈ కన్యా రాశికి చెందినటువంటి వాళ్ళు ఉండడం జరుగుతుందండి. అయితే వీరు ఎక్కువగా ఈ యొక్క వృత్తుల్లో స్థిరపడతారంటే చాలా పోరాటం చేయాలండి. అతి కష్టం మీద దీంట్లో స్థిరపడడానికి అవకాశాలు వీరికి ఎక్కువగా కనబడతాయి. అయితే వీరి ఇంట్లో తప్పనిసరిగా కుక్క పిల్లని పెంచుతారండి. అంటే పెంపుడు కుక్క అనేది ఉంటుంది. వీరి ఇంటి పక్కనే కూడాను రేషన్ కార్డుకు సంబంధించిన రేషన్ షాప్ అనేది ఉంటుందండి. లేదా వీరే రేషన్ సంబంధమైనటువంటి వ్యాపారం చేస్తుంటారు. ఇది తప్పదు, ఎందుకంటే ఇది ధాన్య ఉత్పత్తికి ధాన్యాల్ని విక్రయించడము, కొనడం ఇలాంటి వృత్తుల్లో కూడా రాణిస్తారండి. అందుకని నేను చెప్పాను వ్యవసాయం గురించి. అయితే ఇక్కడ ఎందుకు కుక్కను పెంచుతారు అంటే, ఒకవేళ కుక్కను పెంచలేమండి, మేము పెంచలేదంటే ఖచ్చితంగా వీరింట్లో ఎవరైనా ఒకరు వడాఫోన్ కలిగి ఉంటారండి. అంటే వడాఫోన్ అంటే కుక్క సింబల్ ఉంటుందండి. మీరు గమనించండి, చూద్దాం, చూడండి. అంటే మీరు ఒకవేళ వడాఫోన్స్ అంటే 2 సిమ్లు ఉంటాయనుకోండి, డ్వయల్ సిమ్స్. ఆ డ్వయల్ సిమ్ లో కంపల్సరీ ఒక సిమ్ అయినా కానీ వడాఫోన్ సిమ్ ఉంటుంది. మీ కుటుంబంలో ఎవరో ఒకరు తప్పనిసరిగా వాడుతుంటారు. ఈ కన్యా రాశి చెందినటువంటి కుటుంబంలో నేను చెప్తున్నది ఇది డిఫాల్ట్ గానే జరిగేటువంటి అంశం. అయితే వీరు ఎక్కువగా రాజకీయంలో రాణించడానికి కూడా అవకాశం ఉంటుందండి. నేను ఇంతకుముందు చెప్పాను, ఉత్తరా నక్షత్రం, ఉత్తర త్రయోపాదం, హస్త చిత్తార్థం కన్య అంటారండి. కన్యా రాశిలో ఇలాగా ఉత్తరా నక్షత్రానికి చెందిన 3 పాదములు అంటే 2, 3, 4 పాదములు, అలాగే హస్త నక్షత్రానికి చెందిన 1, 2, 3, 4 పాదములు, చిత్తార్థం అన్నాం కాబట్టి 1, 2 పాదములు ఈ యొక్క కన్యా రాశికి చెందినటువంటి వారండి. ఉత్తరా నక్షత్రము తప్పనిసరిగా బుధుని యొక్క శాపాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. అలాగే హస్త నక్షత్రము గురువు యొక్క శాపాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. అలాగే చెప్పినట్లయితే డిఫాల్ట్ గానే కన్యా రాశి వారికి పుత్రదోషం ఉంది. ఎలా పుత్రదోషం ఉంది అంటే, వారి కుటుంబంలో ఒక కన్యా రాశి చెందినటువంటి స్త్రీ తప్పనిసరిగా తల్లి గర్భంలో ఉండంగానే బిడ్డ చనిపోవడం అనేది జరుగుతుందండి. ఇది చాలా కుటుంబాల్లో జరిగి ఉంటుంది. మీకు కావాలంటే ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఒకవేళ పెళ్లి కావాల్సినటువంటి వయసుకి రాకుండానే, అంటే కన్యగానే, అంటే ముందుగా పుష్పవతి కాకుండానే వీరి కుటుంబంలో ఎవరైనా ఒక చిన్న బిడ్డగా ఉండేటప్పుడే కన్య కాకమునిపే అంటే పుష్పవతి కాకమునిపే చనిపోవడం జరుగుతుందండి. ఆ బిడ్డ ఫోటోను పెట్టుకుని వీరు కులదేవత కూడా ఆరాధన చేస్తుంటారండి. అంటే లేకపోతే కన్య దేవతలు, అంటే కన్యకా దేవతలు అంటే తెలుసు కదా, పేరెంటాల్ అంటారు. అంటే సప్త కన్యకల్ని కూడా పూజ చేసే విధంగా ఈ కుటుంబం అనేది ఉంటుందండి. అంటే వీరు ఎక్కువగా ఈ దోషాలను తొలగించాలంటే ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. వారి యొక్క కుటుంబం యొక్క ఆవరణంలో, అంటే ఇంటికి ఆవరణంలో తమలపాకు చెట్టును కానీ పెంచగలిగితే తప్పనిసరిగా ఆ దోషం పోతుందండి. పైపెచ్చి ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను. అదేమిటంటే, వీరు ఒక 5 సెంట్లు లేదా 6 సెంట్లు ఏదో వారు తగినటువంటి స్థలంలో ఒక ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, వారు తప్పనిసరిగా తోటకూర ఆకు పెంచడం కానీ, ఆకుకూరలు పెంచడం కానీ, ఇలాగా ఒక చెప్పాలంటే అరటి చెట్టు పెంచడం కానీ తప్పనిసరిగా చేస్తారండి. వీరు ఎక్కువగా బెండకాయలు ఇష్టపడతారండి. బెండకాయలు తినాలని, అలా బెండకాయలని వాళ్ళు ఫ్రై చేసుకొని తినడం, ఇలాంటి రకరకాల కూరలు చేసుకొని తినాలని ఇష్టపడుతుంటారండి. అంటే వీరు చాలా చక్కగా ఆహార పదార్థాల్లో వెజిటేరియన్ కి ఎక్కువ ఇష్టపడడం అనేది ఇక్కడ జరుగుతుందని చెప్పొచ్చండి. పైపెచ్చి ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే, పుత్రదోషముతో పాటు ఇక్కడ కులదేవత ఆరాధన కూడాను కన్యకా దేవతల్ని కూడా పూజించడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం.
వీరు రాజకీయంలో బాగా రాణించడానికి అవకాశాలు కనబడుతుంటాయి. అంటే వీరు హస్తా నక్షత్రానికి చెందినటువంటి వారు కూడా ఉన్నారు, ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారు ఉన్నారు, అలాగే చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు ఉత్తరా నక్షత్రం వారు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు, హస్తా నక్షత్రం వారు ఎలాంటి స్వభావాలు కలిగి ఉంటారు, అలాగే చిత్తా నక్షత్రం వారు ఎలాంటి స్వభావాలు కలిగి ఉంటారు అన్న విషయాల్ని ఆసక్తికరంగా ఉంటాయని చెప్పబోతాను. ముఖ్యంగా హస్తా నక్షత్రం వారైతే హస్త అంటేనే చెయ్యండి, హ్యాండ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. వారిని కానీ నమ్మి ఏదైనా కానీ ముందుకెళ్తే మధ్యలోనే హ్యాండ్ ఇస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కన్యా రాశి లేదా కన్యా లగ్నానికి చెందినటువంటి వారు వారి సొంత ఊరిని వదిలి వెళ్ళిపోతారండి. అంటే పరదేశీయులుగా ఉంటారు. అంటే ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళి మాత్రమే వీళ్ళు సెటిల్ అవుతారు. ఒకవేళ వీళ్ళు ఊర్లోనే ఉన్నారనుకోండి, డెవలప్మెంట్ ఉండదండి. అంటే వీరు ఇతర ప్రాంతాలకు వెళ్ళి జీవనోపాధిని కొనసాగిస్తూ అంచెలంచెలుగా డెవలప్ అవుతారు. కానీ వాళ్ళ సొంత ఊరిలోనే కానీ ఉన్నారంటే మొత్తం కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా మిథున రాశికి చెందినటువంటి వారు చిల్లర వ్యాపారాలు చేస్తుంటే, ఈ కన్యా రాశికి చెందినటువంటి వారు మాత్రం పెద్ద ఎత్తులో పెద్ద మోతాదులో ఎక్కువ పెట్టుబడిని పెట్టి వ్యాపారాలను కొనసాగిస్తుంటారు. ఎందుకంటే మూల త్రికోణ రాశి అయింది. మిథున రాశి కన్యా రాశిని చూసినట్లయితే మూల త్రికోణ రాశి అయింది కనుక కన్యా రాశి అంత గొప్ప స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ మొదట కష్టపడవలసిన పరిస్థితి ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పుడు మనము ప్రత్యేకంగా ఈ యొక్క కన్యా లగ్నంలో గాని అలాగే కన్యా రాశిలో గాని నక్షత్రాల గురించి చర్చిద్దామండి. ఇందులో ముఖ్యంగా ఉత్తర త్రయోపాదం అన్నాం. ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి 2వ పాదము, 3వ పాదం, 4వ పాదంలో వారి గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. నేను ఇంతకుముందు సింహరాశి సింహలగ్నం గురించి చెప్పాను కొన్ని విషయాలు. ఈ ఉత్తరా నక్షత్రంలో పుట్టినటువంటి వారు కన్యా రాశికి చెంది ఉంటే, అది కూడా 3 పాదాల వారు, వీరు ఆజ్ఞను పొందినటువంటి నక్షత్రంగా దీన్ని భావించాలి. అంటే ఇది వైద్య నక్షత్రం అని కూడా చెప్పవచ్చు. వైద్యులు కూడా ఉంటారు ఇందులో. అయితే ఇందులో ఉత్తరా నక్షత్రానికి ఒక ప్రత్యేకత ఉందండి. అదేమిటంటే ఎడమ చేతి వాటం ఉంటుందండి. ఎడమ చేతితో ఎక్కువగా రాస్తుంటారు వాళ్ళు, ఎడమ చేతినే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే తండ్రికి సంబంధమైనటువంటి బంధుత్వాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. అంటే కొన్ని కుటుంబాలు మనం గమనిస్తుంటాం, తల్లికి సంబంధించినటువంటి వారితో ఎక్కువగా సంబంధాలు పెట్టుకుని మాట్లాడడము, కొంతమంది తండ్రికి సంబంధమైనటువంటి వాటితో ఎక్కువ సంబంధాలు పెట్టుకుంటారు. అయితే ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారు ప్రత్యేకంగా తండ్రికి సంబంధించినటువంటి బంధువులతోనే ఎక్కువగా ప్రీతిగా ఉంటారండి. ఇష్టంగా మాట్లాడడం అనేది జరుగుతుంది. వీరికి ఇంకొక ఉత్తమ గుణం ఉందండి. ఈ ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారి ఇంటికి ఎవరైనా వెళితే మొట్టమొదటి వారు అడిగేది ఏంటంటే, బాగున్నారా అని అడిగిన వెంటనే భోంచేస్తాం రాండి అంటారండి. అంటే భోజనం తిన్న తర్వాత మళ్ళీ ఏదైనా చర్చిద్దామనే విధంగా ఉంటుంది. అంటే వీరు దాన ధర్మాలు చేయడంలో మొట్టమొదటిగా ఉంటారు. దేవాలయాల్ని ఉద్ధరింపజేస్తారు. అంటే కుంభాభిషేకాలలో పాల్గొంటారు. అంటే దేవాలయాల యొక్క ఆదరణ, ఆధ్యాత్మిక చింతన అనేది ఎక్కువగా ఉండడం అనేది ఉత్తరా నక్షత్రంలో మనం గమనించవచ్చు. ఇది ముఖ్యంగా కన్యా రాశికి చెందినటువంటి ఉత్తరా నక్షత్రంలో 2, 3, 4 పాదముల వారి యొక్క లక్షణాలు ఇలా ఉంటాయండి. అయితే ఇప్పుడు హస్తా నక్షత్రము అనేది 1, 2, 3, 4 పాదాలు కలిగి ఉంటుంది. ఈ యొక్క కన్యా రాశి లేదా కన్యా లగ్నంలో ఈ 4 పాదాలు చెందినటువంటి వారు ఎలా ఉంటారు అంటే, వీరు ముఖ్యంగా మనం స్త్రీలను కానీ చూసినట్లయితే, అమ్మాయిలు కానీ చూసినట్లయితే వీరి జీవితం ఒక పోరాటం అని చెప్పాలండి. చాలా ఇబ్బందికరమైనటువంటి జీవితాన్ని వీళ్ళు పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు అంటే హస్తా నక్షత్రానికి డిఫాల్ట్ గానే గురు శాపం ఉండడము, సంతాన దోషం కలగడము, ద్వికలత్రము ఏర్పడము, ఇక్కట్టులు కలగడము, ప్రేమ వివాహాలు బెడ్స్ కొట్టడము, ఇవన్నీ కూడా సంభవిస్తాయండి. ఎలాగంటే ఈ హస్తా నక్షత్రం చెందినటువంటి అమ్మాయిలు ఆమె చెప్పిన మాటల్ని ఎవరైనా ఒక మగపిల్లోడు గాని విన్నట్టయితే ఆమె ఖచ్చితంగా వానికి హ్యాండ్ ఇస్తుందని చెప్పవచ్చండి. ఎలాగంటే ఒక హస్తా నక్షత్రానికి చెందినటువంటి కన్యా రాశి అమ్మాయి ఒక అతనికి ప్రపోజ్ చేసింది అనుకోండి ప్రేమ విషయంలో, అది నమ్మకూడదండి. చివరి దశలో ఏమవుతుందంటే హ్యాండ్ ఇవ్వడమే కాకుండా మీకు నిందల పాలు జరుగుతుంది, అవమానాలు జరిగి ఆత్మహత్య వరకు కూడా వెళ్ళవలసిన అవసరాన్ని కలిగిస్తుందండి. హస్తా నక్షత్రం చెందినటువంటి కన్యా రాశికి చెందినటువంటి అమ్మాయిలు నమ్మి గాని ఏదైనా గాని మనం పూర్తిగా మునిగిపోతే అబ్బాయిలు ఇబ్బంది. అలాగే
అబ్బాయిలు నమ్మి కానీ అమ్మాయిలు చేసినా కానీ ఇలాంటి ఇబ్బంది కలుగుతుంది. దాంట్లో ఎలాంటి తేడా ఉండదు. అయితే ఈ యొక్క హస్తా నక్షత్రానికి చెందిన కన్యా రాశి వారు మొదటి వివాహంతో తృప్తి పొందరండి. వీరికి 2 వివాహాలు కావాలనే కోరిక లోపలైనా ఉంటుంది. అంటే గత్యంతరం లేకుండా జీవితాన్ని కొనసాగిస్తూ ఎట్లాగైనా మనం 2వ వివాహం చేసుకుందాము అనే ఆలోచనని వారి లోపలికి ప్రేరేపిస్తూ ఉంటుంది ఈ హస్తా నక్షత్రం అండి. అందుకని వీరి యొక్క తల్లి గాని తండ్రి గాని వాళ్ళ బంధువుల్లో గమనించండి, ఇలాంటి ద్వికలత్రం జరిగి ఉంటుంది. 2 వివాహాలు జరగడమే కాకుండా ప్రేమ వివాహాలు కూడా జరిగి ఉంటాయని ఖచ్చితంగా చెప్పొచ్చండి. ఇది హస్తా నక్షత్రానికి సంబంధించినటువంటి కన్యా రాశికి చెందినటువంటి వారండి. ఇలా ఉంటారని చెప్పొచ్చు. అలాగే ఇంకొక నక్షత్రం కూడా ఉందని చెప్పాను నేను. అదేంటంటే చిత్తా నక్షత్రం. చిత్తార్థం అని చెప్పాను. చిత్తార్థం అంటే ఏమిటంటే చిత్తా నక్షత్రానికి చెందిన 1వ పాదము 2వ పాదం వారు ఈ కన్యా రాశి కిందికి రావడం అనేది జరుగుతుంది. వీరిలో ఈ కన్యా రాశి చెందినటువంటి పెళ్లి చేసుకొచ్చిన తర్వాత అమ్మాయికి అంటే భార్యకి ఆస్తి ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్కువగా ఏం చేస్తారంటే భర్తతో సరిగ్గా సమర్థవంతంగా ఉండలేక సర్దుబాటు కాక వారింటికి వెళ్ళిపోవడం కూడా జరిగిపోతుంది భార్యకి. అయినా కానీ ఒక విశేషమైనటువంటి గుణం చిత్తా నక్షత్రానికి ఉందండి. అంటే విడిపోయిన వారిని తిరిగి కలపగలిగే నక్షత్రం ఏదైనా ఉంది, ఇక్కడ 27 నక్షత్రాలంటే అది చిత్తా నక్షత్రం అని చెప్పొచ్చండి. అంటే ఒకవేళ భార్య భర్త నుండి విడిపోయి ఆ భార్య చిత్తా నక్షత్రానికి చెంది కన్యా రాశికి చెంది ఉంటే లేదా కన్యా లగ్నానికి చెంది ఉంటే తప్పనిసరిగా తన భర్తతో మళ్ళీ కలిసి సంసారాన్ని కొనసాగిస్తుంది అనటంలో ఎలాంటి సందేహమే లేదండి. అందుకని నేను చెప్తున్నా ప్రత్యేకించి. అయితే ఆస్తి కలిగినటువంటి స్త్రీగా ఉంటుంది. భర్త కంటే ఆస్తి ఎక్కువ ఉంటుంది చిత్తా నక్షత్రానికి చెందినటువంటి అమ్మాయిలకి. ఎందుకంటే చిత్తా నక్షత్రం అనేది శుక్రుని యొక్క సంబంధమైన దోషాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. అందువల్ల ఇలాంటి ఇబ్బందికరమైన వాతావరణం విడిపోవడం మళ్ళీ కలవడం అనేది జరుగుతుంది. అయితే భర్త బ్యాంకులో పనిచేయడం కానీ లేదా టీచింగ్ ప్రొఫెషన్స్ లో ఉండడం కానీ లేదా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధమైనటువంటి వృత్తిలో ఉండడం కానీ లేదా సేల్ ట్యాక్స్ సంబంధమైన వృత్తిలో ఉండడం కానీ లేదా ఆడిట్ గా పనిచేయడం కానీ ఇలాగ లేదా జ్యోతిష్యం చెప్పడం కానీ ఇలాంటి వృత్తుల్లో కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఈ యొక్క చిత్తా నక్షత్రానికి చెందిన స్త్రీ యొక్క భర్త యొక్క వృత్తులుగా భావించవచ్చండి. ఇప్పుడు ఏ భావాలు ఏ విధంగా అనుకూలంగా ఉన్నాయి మన యొక్క కన్యా రాశి వారికి కన్యా లగ్నం వారికి అనేది కూలంకషంగా 1 by 1 వివరిస్తాను. శ్రద్ధగా ఆసక్తిగా విని దీన్ని ఫార్వర్డ్ చేయండి. చాలా మంది ఉంటారు మీ స్నేహితులు కానీ శ్రేయభిలాషులు, వారికి అందరికీ తెలియజేస్తే వాళ్ళు కూడా సంతృప్తి పడి తర్వాత చివరిలో దీని నివారణ కూడా తెలియజేస్తాను కనుక వాటిని ఫాలో అయితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయండి. కన్యా లగ్నానికి అలా కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఈ 12 భావాల్లో ఎలాంటి ప్రభావాలు మీకు సంభవిస్తాయి, ఏ భావాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి అన్న అంశాల్ని ఇప్పుడు చక్కగా మనం పరిశీలిద్దామండి. ఇక్కడ కన్యా భావాన్ని మిథున భావంతో పోల్చినప్పుడు కన్యాకి ఎక్కువ లాభాలు కలుగుతాయి అని చెప్పొచ్చు. ఎలాగంటే అది మూల త్రికోణ రాశి లేదా లగ్నమైంది కనుక. అయితే ఇక్కడ గమనించగలిగితే మనకి 1వ భావానికి అధిపతి మరియు 10వ భావానికి అధిపతి బుధ భగవానుడే అవుతున్నాడు. అంటే 1వ స్థాన అధిపతియే 10వ స్థానానికి కూడా అధిపతి అవ్వటం వలన విశేషించి వీరికి వృత్తిలో గాని వ్యాపారంలో గాని ఉద్యోగంలో గాని వారు చేసే జీవనోపాధిలో కొదవే ఉండదు. అంటే మంచి అభివృద్ధిలోకి రావడం అనేది సంభవిస్తుంది. అంటే ఇక్కడ చూడండి, లగ్నాధిపతియే కర్మస్థానాధిపతి అయినాడు. అందువల్ల వీరు పుట్టిన 10 సంవత్సరాలతో పోల్చినట్లయితే అంటే 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల మధ్య కాలంలో 10 సంవత్సరాలు వచ్చేసరికి వీరి కుటుంబంలో ఒక కర్మ అనేది తప్పక జరుగుతుంది. వీరు 100% అండి చెప్పాలంటే సొంత వృత్తులు చేయాలనే ఆశని కలిగి ఉంటారు. ఎందుకంటే లగ్నాధిపతియే దశమాధిపతి అయినాడు కనుక. అంటే సొంత వృత్తుల్లో రాణించాలి, బాగా డెవలప్ చేసుకోవాలన్న ఆశని కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ముత్యాలు కానీ వజ్రాల వ్యాపారం చేయడం కానీ ఇలాంటివి చేస్తే బాగా రాణించడం, అలాగే రాజకీయంలో కానీ అడుగు పెడితే అంచెలంచెలుగా ఒక నీచ భంగ యోగం అనేది జరిగినట్లుగా ఉన్న ఫలంగా వీళ్ళకి పదవులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. వీరు బుక్ షాప్స్ పెట్టుకోవడం కానీ లైబ్రరీస్ పెట్టుకోవడం లేదా ఇన్సూరెన్స్ కి సంబంధించినటువంటి వృత్తుల్లో ఉండడము,
అలాగే చెప్పాలంటే జ్యోతిష్యం చెప్పుకోవడము, ఇలాంటి వాటిలో ఉండడమే కాకుండా వ్యవసాయం చేసినా కానీ మంచి ఫలితాలు వస్తాయి. ధాన్యాలని స్టాక్ మార్కెట్ లో కొనడము, తర్వాత దాన్ని నిల్వ చేయడం, తర్వాత అమ్మడము, ఇలాంటివి చేసినా కానీ మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వీరు దాన ధర్మాలు చేయడంలో ముందుంటారండి. ముఖ్యంగా అన్నదానం చేస్తారండి. ఏ గుడిలోకి వెళ్ళినా కానీ, చాలా ప్రదేశాల్లో మనము భిక్షగాలు ఉంటారు కదా, అలాంటి వారికి, కొద్దిగా దారిద్ర్య స్థితిలో ఉన్నటువంటి వారికి చూసిన వెంటనే వీరు దానం చేయడం మొదలు పెడతారు. ఆ దానంలో ముఖ్యంగా అన్నదానాన్ని చేస్తారండి. ఇది మనం గమనించాలి. అలాగే ఇక్కడ 2వ స్థానాధిపతి చక్కగా భాగ్యస్థానాధిపతి అయినాడండి. అంటే 2వ స్థానానికి మరియు 9వ స్థానానికి అధిపతి శుక్ర భగవానుడు అయినాడు. శుక్ర భగవాను కలత్ర గ్రహం అనడం కూడా చెప్తుంటాం. కలత్రం అంటేనే భార్య భర్త గ్రహం. ఒకవేళ శుక్రుడు స్త్రీ కనుక భార్యగా మనం భావించినట్లయితే, అంటే ఈ యొక్క కన్యా రాశికి లేదా కన్యా లగ్నానికి చెందినటువంటి రాబోయే భార్య తప్పనిసరిగా ఉద్యోగస్తురాలుగా ఉంటుంది, ఉద్యోగం చేస్తుంటుంది. అలా ఉద్యోగం చేస్తూ భార్య వలన ఆదాయము, అదృష్టము, లాభాలు అంచెలంచెలుగా రావడం అనేది గమనించవచ్చండి. అయితే అది కూడా ఎలాంటి వృత్తిలో ఉంటే వాక్కు సంబంధించిన వృత్తిలో. ఎందుకంటే ధన, వాక్కు, కుటుంబ స్థానం రెండు, ఆ 2వ అధిపతి 9వ అధిపతి అవ్వడం వల్ల ఈమె చేసే వృత్తి ఎలా ఉంటుందంటే ఒక కమ్యూనికేషన్ సంబంధమైనది, మాటకు సంబంధమైనది. ఒక జ్యోతిష్యరాలుగా ఉండొచ్చు, లేదా ఒక యాంకర్ గా ఉండొచ్చు. ఒక నోటిని ఉపయోగించి, ఆమె నోటిని ఉపయోగించి దాని ద్వారా సంపాదించే విధంగా ఒక కమిషన్ వ్యాపారస్తురాలుగా ఉండవచ్చు అని చెప్పొచ్చు. అలాగే చూసినట్లయితే 9వ భావం అనేది తండ్రి భావం, 2వ భావం అనేది రాబడి భావం. అంటే తండ్రి ద్వారా వీరికి తప్పనిసరిగా రాబడి అనేది ఉంటుంది. 9వ భావము తండ్రి భావం, 2వ భావము రాబడి భావం. అంటే తండ్రి ద్వారా వీరి కుటుంబానికి ఆదాయము, అదృష్టము, రాబడి, ఆర్థికంగా సహాయ సహకారాలు తప్పనిసరిగా అందుతాయని చెప్పొచ్చు. ఎందుకంటే 2వ భావాన్ని ధనభావము, వాగ్భావము, కుటుంబ భావము అనడం జరుగుతుంది. ఈ 9వ భావాన్ని భాగ్యస్థానము అనడం జరుగుతుంది. అందువల్ల వీరికి అదృష్టము తండ్రి ద్వారా వస్తుంది. అంటే వీరు తండ్రి ఆయన ఇచ్చినటువంటి మాటని తప్పనిసరిగా నెరవేర్చుకునేవాడుగా ఉంటాడు. ఎందుకంటే 2వ స్థానాధిపతి 9వ స్థానం అవుతుంది. అంటే 2వ స్థానాధిపతి 9వ స్థానానికి కూడా అధిపతి అయినాడు. అలాగే తండ్రే కాదండి, ఈ జాతకుడు కూడా ఎవరికైనా మాటిస్తే దాన్ని నెరవేర్చుకుంటాడు, మాట మీద నిలబడగలిగే స్వభావాన్ని కలిగి ఉంటాడు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఆ క్రమంలో 3వ స్థానం గురించి చూద్దాం. అంటే 3వ స్థానాధిపతియే ఇక్కడ మీ యొక్క కన్యా భావానికి 8వ స్థానాధిపతి అవుతున్నాడు. 3వ భావం అనేది సోదరిని మనుల స్థానం, అంటే కనిష్ట సోదరులు. అంటే ఎక్కువ శాతం చెప్పాలంటే ఈ కన్యా లగ్నానికి లేదా కన్యా రాశికి కనిష్ట సోదరి మనులు ఉండరని చెప్తుంది. ఒకవేళ ఉంటే వీరి జీవితం ఒక వివాదాస్పదం అవుతుంది, ఒక పోరాటం అవుతుంది, ఒక సమస్య పూర్వకంగా ఉంటుంది. ఎందుకు అంటే 3వ భావం కనిష్ట సోదరులైతే 8వ భావం వివాదం, ప్రమాదాలు, విపత్తు, జీవితంలో అన్ని కష్ట నష్టాలు ఇచ్చేది అష్టమ భావము అని చెప్పడం జరుగుతుంది. అంటే అది కూడా 3వ భావానికి 8వ భావానికి కుజ భగవానుడు అవుతున్నాడు. అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉంటుంది, గొడవలు, ఎప్పుడు చూసినా కొట్లాడు, పెళ్లి చేసినా కానీ పెళ్లి అక్కడ సరిగా వాళ్ళు దాన్ని చూసుకోలేని పరిస్థితులు. అంటే ఏమిటి, ఆ వ్యవస్థ చెడిపోతుంది. అంటే అక్కడ వాదాడకుండా ఇంటికి రావడం వచ్చేస్తారు. ఇలాంటి సమస్యలు. అంటే ఒకవేళ ఇలాంటి గొడవల్లో నేను చెప్పలేదు అనే దానికి లేకుండా ముందుగానే వీరు మాట్లాడే మాటల్ని ఆ ఎదుటి వాళ్ళు ఏం చేస్తారంటే రికార్డ్ చేసి పెట్టుకుంటారు. అలా రికార్డ్ చేసుకొని లేదా వీడియో తీసి పెట్టుకునేసి బ్లాక్మెయిల్ చేస్తారు. మీరు అలా అన్నారు, అప్పుడు కావాలంటే చూడండి, రికార్డ్స్ ప్రూఫ్ ఉన్నాయని. ఎందుకంటే 3వ భావం రికార్డ్, 3వ భావం రికార్డ్ అయితే 8వ భావం విపత్తు, 8వ భావం రహస్యం, ఒక అమానుషం, విషపూరితమైనటువంటి విషయాల్ని తెలియజేయడం, ఒక ఫుడ్ పాయిజన్, అంటే ఇలాంటివన్నీ కూడాను కలిగే అవకాశాలు ఈ 3వ భావానికి 8వ భావానికి అధిపతి కుజుడవడం వల్ల జరిగింది. 3వ భావము ఒక డాక్యుమెంటేషన్, 3వ భావం ఒక ఆవరణం. మీ ఆవరణ హద్దులు కానీ మీ యొక్క డాక్యుమెంట్లో కరెక్ట్గా లేదనుకోండి, మీ స్థలాన్ని వేరే వాళ్ళు ఆక్రమించేస్తారు. ఇది తప్పదు. ఈ 3వ భావం ఒక చెప్పాలంటే ఒక ఇన్సూరెన్స్ సంబంధమైంది. ప్రమాదాలు సంభవిస్తాయి, యాక్సిడెంట్స్ సంభవిస్తాయి 8వ భావం.
కాబట్టి మీరు ఒక బిజినెస్ చేస్తుంటారు. ఆ బిజినెస్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి బిల్స్ అన్ని టాలీ అయ్యి చక్కగా రాసి పెట్టుకోవాలి. స్టాక్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ప్రొడక్షన్ జరుగుతోంది, లేకపోతే ఎంత బయటకు వెళ్ళింది, ఎంత వచ్చింది, వీటన్నిటి లెక్కలు బేర్జీ వేసి పెట్టుకోవాలి. లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఉంటుంది. అప్పుడు ఆ డాక్యుమెంట్స్ అన్నిటికి కూడా సంబంధమైనటువంటి పెనాల్టీ పడుతుంది. ఎందుకు? మూడవ భావమే ఇక్కడ రికార్డ్, మూడవ భావమే ఆధారం, ఎవిడెంట్. ఆ ఎవిడెంట్ ని కానీకుండా చేసేది విపత్తు, ఎనిమిదవ భావం. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. కన్యా రాశికే కాదు, మిగిలిన రాశుల గురించి కూడా చెప్పాను. కొద్దిగా శ్రద్ధాశక్తులు ఉన్నటువంటి వారు వెనక్కి వెళ్ళండి. మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, అలాగే కర్కాటక రాశి, సింహరాశి వరకు 5 రాశుల గురించి చెప్పేస్తున్నాను ఇప్పటికే. కనుక ఇప్పుడు కన్యా రాశి చెప్తున్నాం. తదుపరి తులారాశి లాంటి 12 రాశుల గురించి కాలక్రమంలో తెలియజేయడం అనేది జరుగుతుంది. కన్యా రాశి అలాగే కన్యా లగ్నానికి చెందినటువంటి వారికి 3వ భావమే 8వ భావం అని చెప్పాను. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు. అదేమిటంటే ఈ 3వ భావాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే ఈఎన్టీ ప్రాబ్లం అని కూడా చెప్పొచ్చు. అంటే వీరికి ఎక్కువగా ఈఎన్టీ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 3వ స్థానాధిపతి 8వ స్థానాధిపతి అవ్వడం వల్ల ఇలాంటి ఇబ్బందులు. ఈఎన్టీ ప్రాబ్లం అంటే ఏమిటంటే చెవి నొప్పి, ముక్కు నొప్పి, కంటికి సంబంధించినటువంటి ఈ నోస్ సంబంధించి ముక్కు సంబంధించినది, టంగ్ సంబంధించినటువంటిది, ఇలాగ థ్రోట్కు సంబంధించినటువంటి వ్యాధులు రావడం అనేది సంభవిస్తాయి. వీరికి అనవసరంగా ప్రభుత్వం నుంచి కొన్ని నోటీసులు వస్తుంటాయి అప్పుడప్పుడు. అంటే సమన్లు అందుకోవాలి చట్టం నుండి కూడా. కొన్ని కేసుల్లో అలాంటి విపత్తులకు సంబంధించిన అవకాశాలు కూడా కనబడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు 4వ స్థానాధిపతి 7వ స్థానాధిపతి అయినాడు. 4వ స్థానాధిపతి గురు భగవానుడు 7వ స్థానానికి కూడా అధిపతి అయినాడు. ఈ 4వ భావం అనేది ఏమిటంటే సొంత ఊరు. అంటే వీరు సొంత ఊరులోనే ఉండడము. అంటే ఎలా ఉండడం అంటే అక్కడ నివసించరు, కాకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్తారు. ఇక్కడ సొంత ఊరిలోనే బంధుత్వాలు ఎక్కువగా ఉంటాయి. అంటే 4వ భావం అనేది సొంతమైతే 7వ భావం వివాహం అవుతుంది. అంటే వీరు చేసుకునేటువంటి భార్య సొంత ఊరిలోదిగా ఉంటుంది. ఆమె సొంత ఊరిలోకి సంబంధించిన ఊరిలోనే ఉంటుందా. అంటే 4వ భావం అనేది సొంత ఊరు, 7వ భావం అనేది వివాహము. అంటే సొంత ఊరిలోనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది, లేదా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. 4వ భావం అనేది తల్లి. అంటే 4వ భావం అనేది తల్లికి సంబంధమైనటువంటి సంబంధికులతో 7వ భావం అనేది వివాహం కనుక వివాహం అవుతుంది. అయితే 4వ భావం అనేది ఇక్కడ తల్లికి సంబంధమైనటువంటి ఊర్లోనే ఉన్నటువంటి వారితో వివాహమైనప్పటికీ భార్యకు ఆస్తి ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఏమాత్రం కొద ఉండదు. అంటే ఇక్కడ పార్ట్నర్గా మీ లైఫ్లోకి పార్ట్నర్గా వచ్చే అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, సొంత ఊర్లోని వారు తల్లికి సంబంధమైన బంధువులతోనే మీకు వివాహం జరుగుతుందని 100% చెప్పొచ్చండి. ఇందులో ఒక 90% ఇలాగే జరిగి ఉంటుంది కూడా. ఇది మనం గమనించాలి. అదే విధంగా గమనించినట్లయితే ఈ 7వ భావం అనేది ఒక పార్ట్నర్షిప్ భావము. అంటే అలాగే చెప్పాలంటే మిమ్మల్ని మీట్ అయ్యే భావము, పబ్లిక్ భావము, అవన్నీ కూడాను తల్లికి సంబంధంతోనే ముడిపడి ఉంటాయి. తల్లి ద్వారానే మీరందరూ కూడా పరిచయం అవుతారు. ఇది మనం గమనించాలి. అలాగే 5వ స్థానాధిపతి 6వ స్థానాధిపతి అయినాడు. అంటే 5వ స్థానానికి 6వ స్థానానికి అధిపతి శని భగవానుడు అవుతున్నాడు. శని వెరీ స్లో ప్లానెట్, మందగమనుడు. అందుకని 5వ భావం అనేది సంతానం లేట్గా ఉంటుంది, లేట్గా పుట్టడం ఉంటుంది. 2 మగ పిల్లకాయలు లేదా 2 ఆడపిల్లకాయలు పుట్టడం కూడా సంభవిస్తుంది అని చెప్పవచ్చు. అయితే ఆ పుట్టేవారు తప్పనిసరిగా లేటుగా పుట్టడం జరుగుతుంది. పెళ్ళైన చాలా సంవత్సరాలకి పిల్లలు పుట్టడం జరుగుతుంది. ఎందుకంటే 5వ భావం సంతానము, 6వ భావము ఆలస్యము. సంతానం ఆలస్యం అవుతా ఉంది. అయితే 5వ భావం సంతానము, 6వ భావం ఉద్యోగము. అంటే పుట్టినటువంటి సంతానం ఉద్యోగంకి వెళ్ళేవారుగా ఉంటారు. అంటే బాగా చదువుకొని ఉద్యోగాలకు వెళ్తారు. అయితే 5వ భావం సంతానం కనుక సంతానానికి వీరు అప్పు చేస్తుంటారు. అంటే వీరు సంతానం వల్ల అప్పు అయి ఉంటారు. ఎవరన్నా అడగండి, కన్యారాశి చెందినటువంటి వారు అప్పు అయినారంటే మీ పిల్లల వల్లనే కదండి అయినారు. అవునండి, మా సంతానం కోసం నేను అప్పు చేశానండి, అతను చదువుకోవడానికి లేదా ఆరోగ్యం కొరకు ఇలాంటి ఇబ్బందుల కొరకు మేము అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడిందండి అంటారండి. దానికి కారణం ఏంటంటే 5వ స్థానం అనేది సంతానము, 6వ స్థానం అనేది అప్పు, రుణ రోగ స్థానము, అనారోగ్యం కోసం కూడాను అప్పు చేయవలసిన పరిస్థితి. అలాగే కన్యారాశి కన్యా లగ్నానికి చెందినటువంటి వారికి వాళ్ళ యొక్క మామ తప్పనిసరిగా అప్పులోడుగా ఉంటాడు, అప్పులో అయిపోయి ఉంటాడు.
తప్పదు, విపత్తు ఉంటుంది, ఆరోగ్యం చెడిపోయి ఉంటుంది. ఇట్లాంటివి మనం 5వ భావం అనే దాన్ని కులదేవతా భావము. కులదేవత ఆరాధన చేయడానికి వెళ్తారనుకోండి, ఒక గ్రామంలోకి లేదా ఒక ప్రాంతంలోకి వెళ్ళి అమ్మవారినో లేదా అయ్యగారిని పూజిస్తారు. అక్కడ గొడవలు వేస్తాయి, కొట్లాడుకొని వస్తారు ఇంటికి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. కారణం ఏమిటంటే ఈ తృప్తిని ఇవ్వదు. అంటే 5వ భావం అనేది కులదేవతా భావం. ఆడ గొడవలు జరిగి ఇంటికి రావాలి, ఇది తప్పదు. మరి చాలా మందికి ఇది సంభవించి ఉంటుంది. ప్రశాంతంగా వెళ్ళి ఆడ పూజ చేసుకో రావాలనుకున్నాము, ఆడికి వెళ్ళేసరికి గొడవలు పడ్డామండి, ఒకరొకరు తన్నుకున్నాం, కొట్టుకున్నాం, నరుక్కున్నాం అంటారు. కారణం ఏమిటంటే 5వ భావము కులదేవతా భావము, 6వ భావం వచ్చి గొడవ, రణం. అందువల్ల ఇలా సంభవిస్తుంది. 5వ భావం అనేది ఉన్నత విద్యాభావం. ఉన్నత విద్యలు చదివించడంలో గొడవలు జరుగుతాయి, డిస్కషన్ జరుగుతుంది, నిర్ణయించుకోలేరు. అప్పుడు దానికి కావాల్సిన సమస్యలు ఏర్పడతాయి. ఇలాగా మనము 5వ భావం 6వ భావం శని భావం అవ్వడం వల్ల ఇలాంటివి చెప్పొచ్చు. అలాగే గమనించినట్లయితే 11వ భావం అనేది లాభభావం, లాభస్థానము. చంద్రుడు అధిపతి అయినాడు. చంద్రుడు తల్లికి సంబంధించినటువంటి గ్రహం కాబట్టి ప్రయాణాలలో మంచి సౌఖ్యం ఉంటుంది. చిన్నాన్న నుంచి అలాగే ఫ్రెండ్స్ నుంచి అనుకూలత ఉంటుంది. తల్లి ఎలా అయితే మనల్ని ఆదరిస్తుందో అలాగే చల్లటి వాతావరణము 11వ భావం వల్ల కలుగుతుంది. 12వ భావం అనేది రవికి సంబంధమైన భావం, సింహరాశి అవుతా ఉంది అది కూడా. అయితే ఈ 12వ భావం అనేది విదేశాలకు వెళ్లే భావం. అలాగే అయిన వేయనస్ అయిన భోగస్థానం, నిద్రాభంగం ఉంటుంది, రాత్రుల్లో నిద్ర రాదు. ఎందుకంటే ఈ 12 భావాలు 1 నుంచి 12 భావాలకు మన శరీరాన్ని కూడా 12 విధాలుగా విభజించడం జరిగింది. ఈ 12వ భావాన్ని పాదం అంటారు. అంటే పాదాల్లో మంటలు ఎక్కువ ఉంటాయి ఈ కన్యా రాశి వారికి. ఎందుకంటే రవి భగవానుడు అగ్నితత్వాన్ని కలిగి ఉంటాడు. రాత్రిలో నిద్ర రాదు, కళ్ళు మంటలు. పగల్లో ఎక్కువ నిద్రపోతాడానికి వీళ్ళు ఇష్టపడతారు. గురువుల దగ్గరికి వెళ్ళి వారి ఆశీస్సులు పొందాలని ప్రయత్నం చేస్తారు, అన్నదానం చేస్తారు, దైవ కార్యాల్లో పాల్గొంటారు, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు, జీవ సమాధుల్ని ఎక్కువగా ఇష్టపడతారు. అంటే వీరు ఒక ఆధ్యాత్మిక సేవా దృక్పథంతో ముందుకెళ్ళడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. మరి ఇలాంటి దోషాలన్నింటినీ తొలగించుకొని మనం ముందుకెళ్ళాలి. ఈ కన్యా రాశి వారు, కన్యా లగ్నానికి చెందినటువంటి వారు డిఫాల్ట్ గానే కాలపురుషునికి 6వ భావంగా చెప్పడం జరుగుతుంది కనుక అనేకమైన పోరాటాలని పొందాలి. ఏ లగ్నంలో చూసినా కానీ, ఇప్పుడు వృషభ లగ్నానికి చూసినాం అనుకోండి, వృషభ లగ్నానికి కన్యాభావం 5 అవుతుంది. 5 అనేది ఏమిటంటే ఒక యాంబిషన్, ఒక చెప్పాలంటే ఒక ఎయిమ్, ఒక ప్యాషన్, వాటన్నిటిలో వివాదం ఉంటుంది. 5వ అనేది ప్రేమ, ప్రేమలో గొడవలు. అంటే సినిమా కష్టాలు కనబడతాయి. ఒకరు చేంజ్ చేసుకోవాల్సింది వృషభ రాశి వారు కానీ వృషభ లగ్నం గారు ప్రేమిస్తే. కారణం ఏంటి? 5వ భావం వచ్చి కాలపురుషునికి 6 అయింది. మిథున రాశి లేదా మిథున లగ్నానికి కన్యాభావము 4వ భావం అవుతుంది. 4వ భావం అంటే ఏమిటి? మాతృస్థానం, చరస్థిరాస్త భావం, వాహన భావం, అలాగే ఇల్లు ఇల్లాలు భావం, ఇలాంటివన్నీ కూడాను దెబ్బతింటాయండి. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే మాతృత్వ సరైన సంబంధాలు లేకపోవడం, ఒక అపార్ట్మెంట్ కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా అందులో గొడవలు రావడము, అప్పులు అవ్వడము, ఇలాంటివి సంభవిస్తాయి. అదే కర్కాటక లగ్నానికి కన్యాభావం 3వ భావం అవుతుంది. 3వ భావం అయినప్పుడు అది సోదర భావము, ఒక డాక్యుమెంటేషన్ భావము, ఒక రికార్డ్ భావము, ఒక ఏంటి భావము, ఇలాంటివి అన్ని కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. అన్ని కూడా ఒక పోరాటంగా కొనసాగుతుంది. సోదరిమాలతో కూడా గొడవలు పెట్టుకోవడం, వారే మీ మీద కేసు వేయడం, ఆస్తుల కోసం కొట్లాడడం, ఇలాంటివి సంభవిస్తాయి. అంటే కొద్దిగా టూకిగా చెప్తున్నాను. అలాగే సింహ లగ్నానికి లేదు, సింహరాశి కన్యాభావం 2వ భావం అవుతుంది. మీకు వచ్చే రాబడి కొద్దిగా ఉన్నా కానీ, లేదా ఒక ఉద్యోగం చేస్తున్న ప్రమోషన్ వచ్చినా కానీ ఓరలేనితనము, అసూయ, శత్రువులు మీ కోసం కొర్రి పెట్టడము, ఉద్యోగంలో ప్రమోషన్ లేకుండా చేయడము, ఏదో ఒక లిటికేషన్ పెట్టడము, ఇలాంటివి డబ్బులు రానికుండా పోవడము, కుటుంబంలో డబ్బు గురించే ఇబ్బంది పడడము, అవస్థ పడడము, గొడవలు పడడము, ఆస్తి పంపకంలో కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనడము, ఐక్యత దెబ్బతినడం, ఇవన్నీ సంభవిస్తాయి. అంటే కన్యాభావం అనేది కాలపురుషునికి 6వ భావం అవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయని అర్థం. ఇలాగ ఒక్కొక్క లగ్నానికి అలాగే కన్యాభావం ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంటుందని కొన్ని వీడియోలు పెడుతున్నాము. దాన్ని చక్కగా ఎక్స్క్లూజివ్ గా తెలియజేస్తున్నాము, వినండి.
గురువు గారి నుండి DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి DNA ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు.